హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం 10th క్లాస్లో పాలినామియల్స్ అనే చాప్టర్ చెప్పుకుంటున్నాం. ఎక్సర్సైజ్ నెంబర్ 3.4, పేజ్ నెంబర్ 71, క్వశ్చన్ నెంబర్ 2. చెక్ ఇన్ విచ్ కేస్ ద ఫస్ట్ పాలినామియల్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ద సెకండ్ పాలినామియల్ బై డివైడింగ్ ది సెకండ్ పాలినామియల్ బై ద ఫస్ట్ పాలినామియల్. అండ్ ఇక్కడ మనకి 2 పాలినామియల్స్ ఇచ్చారు. g of x అనేది ఫస్ట్ పాలినామియల్ అనుకోండి, p of x అనేది సెకండ్ పాలినామియల్. ఈ సెకండ్ పాలినామియల్ ని ఫస్ట్ పాలినామియల్ తోటి డివైడ్ చేసి ఈ ఫస్ట్ పాలినామియల్ సెకండ్ పాలినామియల్ కి ఫ్యాక్టర్ అవుతుందా కాదా చెప్పాలి. ఎలా? ఇప్పుడు p of x అనేటువంటి పెద్ద పాలినామియల్ ని g of x అనేటువంటి చిన్న పాలినామియల్ తోటి డివైడ్ చేసినప్పుడు q of x సార్లు డివిజన్ జరిగి r of x అనేటువంటి రిమైండర్ మిగిలింది. ఈ రిమైండర్ కనుక 0 అయితే అప్పుడు ఈ g of x అనేది q of x అనేది ఈ రెండు కూడా p of x కి ఫ్యాక్టర్స్ అవుతాయి. సో p of x is equal to g of x into q of x. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6 ఉంది, 3 తో డివైడ్ చేసాం. 3 2s are 6, రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చినప్పుడు ఈ 6 కి 3 అనేది 2 అనేది రెండు ఫ్యాక్టర్స్ అవుతాయి. 6 is equal to 3 into 2. ఇదే మనం నేమ్స్ చెప్పుకుంటే డివిడెండ్, డివైజర్, కోషెంట్, రిమైండర్. రిమైండర్ కనుక 0 అయితే అప్పుడు డివిడెండ్ ఇజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్. అంటే ఈ డివైజర్, కోషెంట్ ఈ రెండు కూడా డివిడెండ్ కి ఫ్యాక్టర్స్ అవుతాయి అనమాట. అంటే మనం మెయిన్ గా ఈ రిమైండర్ కనుక 0 అవుతుందా కాదా చెక్ చేసుకోవాలి. నోట్, ఇఫ్ ద రిమైండర్ r of x is equal to 0, then g of x and q of x are the factors of p of x. రిమైండర్ కనుక 0 అయితే ఈ g of x అండ్ q of x ఈ రెండు కూడా p of x కి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. t² - 3 అనేది ఒక చిన్న పాలినామియల్. 2t⁴ ప్లస్ 3t³ మైనస్ 2t² మైనస్ 9t మైనస్ 12 అనేది ఒక పెద్ద పాలినామియల్ ఇచ్చారు. ఈ పెద్ద పాలినామియల్ లో టర్మ్స్ అన్ని కూడా ఒక ఆర్డర్ లో ఉండాలి. అంటే వాటి ఎక్స్పోనెంట్స్ అన్ని కూడా వరుసలో ఉండాలి. 4 3 2 1 0 ఇలా వరుసలో ఉండాలి. ఇక్కడ మిస్సింగ్ టర్మ్ అనేది ఏమీ లేదు. కాబట్టి ఈ పెద్ద పాలినామియల్ ని సెంటర్ లో రాసుకుందాం. ఇది డివిడెండ్ అన్నమాట. దీన్ని డివైజర్ ఏంటి? t² - 3 తోటి డివైడ్ చేద్దాం. ఇక్కడ టర్మ్స్ ఆఫ్ కోషెంట్ అని హెడ్డింగ్ పెట్టుకుందాం. దీంట్లో ఫస్ట్ టర్మ్ ఎలా వస్తుంది? కోషెంట్ లో ఇది కోషెంట్ అంటే ఈ కోషెంట్ లో ఫస్ట్ టర్మ్ ని ఎలా రాబట్టాలి చూడండి. ఈ డివిడెండ్ లో ఫస్ట్ టర్మ్ బై ఈ డివైజర్ లో ఫస్ట్ టర్మ్ అంటే 2t⁴ బై t². 2t⁴ బై t². న్యూమరేటర్ లో t 4 టైమ్స్ ఉంది, డినామినేటర్ లో t 2 టైమ్స్ ఉంది. 2 టైమ్స్ మనసులోనే క్యాన్సిల్ అనుకుంటే ఇక న్యూమరేటర్ లో 2t² మిగులుతుంది. ఇది కోషెంట్ లో ఫస్ట్ టర్మ్ అన్నమాట. ఇక్కడ వేసుకోవాలి, కోషెంట్ లో ఫస్ట్ ప్లేస్ లో వేసుకోవాలి 2t². ఈ 2t² ని ఇక్కడ వేసుకుందాం. ఈ వేసుకున్న 2t² తోటి ఈ డివైజర్ మొత్తాన్ని మల్టిప్లై చేసి ఈ క్రింద వరుసలో వేసుకోవాలి. ఇలా చూడండి, 2t² ఇంటూ t² అంటే 2t⁴ అండ్ 2t² మైనస్ 3 మైనస్ 6t². ఎప్పుడు కూడా లైక్ టర్మ్స్ కింద లైక్ టర్మ్స్ వేసుకోవాలి. ఒక స్క్వేర్ కింద స్క్వేర్ వేసుకోవాలి, పవర్ 4 కింద పవర్ 4 వేసుకోవాలి, క్యూబులు ఉంటే క్యూబుల కింద వేసుకోవాలి. ఏమీ లేకపోతే ఇలా వదిలేసుకోవాలి. సరే, ఇప్పుడు అడ్డంగా గీత గీసేద్దాం. ఇక్కడ ఈ క్రింది వరుసకి గుర్తులు మార్చుకుందాం. 2t⁴ కి మైనస్ గుర్తు పెట్టుకుందాం. అలాగే మైనస్ 6t² కి మైనస్ బదులు ప్లస్ గుర్తు పెట్టుకుందాం. ఇప్పుడు 2t⁴ మైనస్ 2t⁴ క్యాన్సిల్ అయిపోయింది. 3t³ అలాగే దిగింది. తర్వాత మైనస్ 2t² ప్లస్ 6t² అంటే ప్లస్ 4t² అనమాట. నెక్స్ట్ టర్మ్ దించుకోవాలి విత్ సింబల్ మైనస్ 9t, ఇది దిగింది. ఇప్పుడు మనకి కోషెంట్ లో సెకండ్ టర్మ్ తయారు చేసుకోవాలి. ఇలా ఈ పార్ట్ లో ఫస్ట్ టర్మ్ ఏంటి? 3t³ బై t². 3t³ బై t². t² మనసులోనే క్యాన్సిల్ చేసుకుందాం. ఇక న్యూమరేటర్ లో 3t మిగిలింది. ఈ 3t అనేది కోషెంట్ లో సెకండ్ టర్మ్ అన్నమాట. కాబట్టి కోషెంట్ లో సెకండ్ టర్మ్ ప్లస్ 3t. ఈ ప్లస్ 3t తోటి t² మైనస్ 3 ఈ డివైజర్ మొత్తాన్ని మల్టిప్లై చేసి ఈ క్రింది వరుసలో వేసుకోవాలి. చూడండి, 3t ఇంటూ t² అంటే 3t³ అండ్ 3t మైనస్ 3 అంటే మైనస్ 9t. టీ కింద టీ వేసుకోవాలి, t² కింద ఏమీ రాలేదు, వదిలేయండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఈ క్రింది వరుసకి గుర్తులు మార్చుకోవాలి. 3t³ కి మైనస్ పెట్టుకుందాం, మైనస్ 9t కి ఈ మైనస్ ని ప్లస్ గా మారుద్దాం.
ఇప్పుడు 3t క్యూబ్ మైనస్ 3t క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ 4t స్క్వేర్ అలాగే దిగుతుంది. తర్వాత మైనస్ 90 ప్లస్ 90 ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. నెక్స్ట్ టర్మ్ ఏంటి? మైనస్ 12 కదా, అది దించేసేయండి, మైనస్ 12. ఇప్పుడు నాకు కోషెంట్లో థర్డ్ టర్మ్ కావాలి. ఎలా వస్తుంది? ఈ పార్ట్లో మొదటి టర్మ్ ఏంటి? 4t స్క్వేర్ బై టీ స్క్వేర్. 4t స్క్వేర్ బై టీ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 4 మిగిలింది అనమాట. కాబట్టి ఈ 4 అనేది కోషెంట్లో థర్డ్ టర్మ్. కాబట్టి కోషెంట్లో థర్డ్ టర్మ్ 4 అనమాట. ఈ 4 తోటి ఈ టీ స్క్వేర్ మైనస్ 3 మొత్తాన్ని మల్టిప్లై చేసి ఈ కింద వేసుకోవాలి. 4 ఇంటూ టీ స్క్వేర్ 4t స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ మైనస్ 3 మైనస్ 12. ఈ క్రింది వరుస గుర్తులు మార్చుకోవాలి కదా. ఇది మైనస్ అయిపోయింది, ఈ మైనస్ ఏమో ప్లస్ అయింది. క్యాన్సిలేషన్ చూడండి, 4t స్క్వేర్ మైనస్ 4t స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. మైనస్ 12 అంటే ప్లస్ 12 క్యాన్సిల్ అయిపోయింది. ఇక రిమైండర్ ఎంత మిగిలింది? 0. ఇప్పుడు అదే రాద్దాం. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే రిమైండర్ 0 అయింది అంటే ఈ డివైజరు ఈ డివిడెండ్ కి ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. సో t క్యూబ్ మైనస్ 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ద గివెన్ బిగ్ పాలినామియల్. ఓకే, నెక్స్ట్ అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 అనేది ఒక చిన్న పాలినామియల్. 3x పవర్ 4 ప్లస్ 5x క్యూబ్ మైనస్ 7x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2 అనేది ఒక పెద్ద పాలినామియల్. ఈ పెద్ద పాలినామియల్లో టర్మ్స్ అన్ని ఉన్నాయా లేవా, ఉంటే అవి ఆర్డర్లో ఉన్నాయా లేవా చెక్ చేసుకుందాం. పవర్ 4, పవర్ 3, పవర్ 2, పవర్ 1, పవర్ 0. ఓకే, అన్ని టర్మ్స్ ఉన్నాయి, ఆర్డర్లో కూడా ఉన్నాయి. అప్పుడు దీన్ని ఈ సెంటర్లో రాసుకోవాలి. నెక్స్ట్ ఈ డివైజర్లో టర్మ్స్ కూడా ఆర్డర్లోనే ఉన్నాయి కాబట్టి ఈ బ్రాకెట్లో వేసుకొని డివిజన్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ టర్మ్స్ ఆఫ్ కోషెంట్ హెడ్డింగ్ పెట్టుకొని మనకి ఫస్ట్ టర్మ్ ఎలా వస్తుంది? ఈ డివిడెండ్లో ఫస్ట్ టర్ము బై డివైజర్లో ఫస్ట్ టర్మ్. సో 3x పవర్ 4 బై ఎక్స్ స్క్వేర్, 3x పవర్ 4 బై ఎక్స్ స్క్వేర్. న్యూమరేటర్లో x 4 టైమ్స్ ఉంది, డినామినేటర్లో 2 టైమ్స్ ఉంది. 2 టైమ్స్ మీరు మనసులోనే క్యాన్సిల్ చేసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ న్యూమరేటర్లో ఇంకా కూడా 2 టైమ్స్ x ఉందన్నమాట, 3x స్క్వేర్. ఈ 3x స్క్వేర్ అనేది కోషెంట్లో ఫస్ట్ టర్మ్. కాబట్టి ఇక్కడ కోషెంట్లో ఫస్ట్ సారి మనం ఏం రాయాలి? 3x స్క్వేర్ అని రాసుకోవాలి. ఈ 3x స్క్వేర్ అనేటువంటి టర్మ్ తోటి ఈ డివైజర్లో ఉండేటువంటి 3 టర్మ్స్ ని మల్టిప్లై చేసి ఇక్కడ డివిడెండ్ కింద రాసుకోవాలి. చూడండి, 3x స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 3x పవర్ 4, 3x స్క్వేర్ ఇంటూ 3x, 3 3 సార్ 9x క్యూబ్, 3x స్క్వేర్ ఇంటూ 1 అంటే ప్లస్ 3x స్క్వేర్. ఇలా ఈ 3x స్క్వేర్ తోటి 1 2 3 ఈ 3 టర్మ్స్ ని మల్టిప్లై చేస్తే ఇంకో కొత్తవి మనకి 3 టర్మ్స్ వస్తాయి. అవి లైక్ టర్మ్స్, 4 కింద 4, క్యూబ్ కింద క్యూబ్, స్క్వేర్ కింద స్క్వేర్, ఇలా జాగ్రత్తగా లైక్ టర్మ్స్ ఒకదాని కింద ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రింద ఉండేటువంటి పాలినామియల్లో ప్రతి టర్మ్ కి మనం సైన్ మార్చాలి. ఇక్కడ ప్లస్ మైనస్ అయింది, ప్లస్ మైనస్ అయింది, ప్లస్ మైనస్ అయింది. క్యాన్సిలేషన్ చూడండి, 3x పవర్ 4 మైనస్ 3x పవర్ 4 ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయినాయి. ప్లస్ 5x క్యూబ్ మైనస్ 9x క్యూబ్ అంటే మైనస్ 4x క్యూబ్. అలానే మైనస్ 7x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 10x స్క్వేర్ అనమాట. నెక్స్ట్ టర్మ్ ప్లస్ 2x కదా, అద్దించుకోండి, ప్లస్ 2x వచ్చింది. ఇప్పుడు మనకి కోషెంట్లో సెకండ్ టర్మ్ కావాలి. ఎలా వస్తుంది? మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇదే డివిడెండ్ అనుకుందాం. దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏంటి? మైనస్ 4x క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్, మైనస్ 4x క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్. మైనస్ ఉంది కదా 4, ఓకే, ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్. 2 టైమ్స్ ఎక్స్ క్యాన్సిల్ అనుకుంటే ఇంకా న్యూమరేటర్లో ఒకసారి ఎక్స్ మిగులుతుంది. సో మైనస్ 4x అనేది కోషెంట్లో సెకండ్ టర్మ్. కాబట్టి మైనస్ 4x అనేది ఈ కోషెంట్లో రాద్దాం. ఈ మైనస్ 4x తోటి ఈ 3 టర్మ్స్ ని కూడా మల్టిప్లై చేసి దీని కింద రాసుకోవాలి. జాగ్రత్తగా చూడండి, మైనస్ గుర్తుంది కదా, మైనస్ 4x ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 4x క్యూబ్, మైనస్ 4x ఇంటూ 3x అంటే మైనస్ 12x స్క్వేర్ అండ్ మైనస్ 4x ప్లస్ 1 అంటే మైనస్ 4x.
ఇప్పుడు ఈ క్రింది పాలినామియల్కి ప్రతి టర్మ్కి కూడా సైన్ మార్చాలి. మైనస్ ప్లస్ అయింది, మైనస్ ప్లస్ అయింది, మైనస్ ప్లస్ అయింది. క్యాన్సిలేషన్ చూద్దాం. -4x³ ప్లస్ 4x³ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. నెక్స్ట్ -10x² ప్లస్ 12x² అంటే 2x² ప్లస్ 2x ప్లస్ 4x అంటే ప్లస్ 6x. నెక్స్ట్ టర్మ్ని దించుకుందాం, +2 వచ్చింది. ఇప్పుడు మనకి కోషెంట్లో థర్డ్ టర్మ్ కావాలి. ఎలా వస్తుంది? ఈ వచ్చిన పాలినామియల్లో ఫస్ట్ టర్మ్ ఏంటి? 2x² బై x². 2x² బై x². x² క్యాన్సిల్ అయితే 2 మిగిలింది. ఈ 2 అనేది కోషెంట్లో థర్డ్ టర్మ్ కాబట్టి ఈ కోషెంట్లో థర్డ్ టర్మ్గా 2 వేసుకోవాలి. ఈ 2 తోటి ఈ డివైజర్లో ఉండే టర్మ్స్ అన్నిటినీ మల్టిప్లై చేసి ఈ పాలినామియల్ కింద వేసుకోవాలి. సో 2 × x², 2x², 2 × 3x ప్లస్ 6x, 2 × 1 ప్లస్ 2. ఇప్పుడు కింద అడ్డంగా గీత గీసి క్రింది వరుస అన్నిటికీ సైన్లు మార్చేసుకోవాలి. ఈ ప్లస్ మైనస్ అయింది, ప్లస్ మైనస్ అయింది, ప్లస్ మైనస్ అయింది. 2x² మైనస్ 2x² క్యాన్సిల్, ప్లస్ 6x మైనస్ 6x క్యాన్సిల్, +2 -2 క్యాన్సిల్. 3 టర్మ్స్కి 3 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి రిమైండర్ ఎంత మిగిలింది? 0. మరి 0 రిమైండర్ వచ్చింది అంటే అర్థం ఏంటి? ఈ పెద్ద పాలినామియల్కి ఈ చిన్న పాలినామియల్ ఫ్యాక్టర్ అవుతుంది. సో రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఇక్కడ డివైజర్ x² ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ద డివిడెండ్. అదే రాసేద్దాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. x³ మైనస్ 3x ప్లస్ 1 ఇది డివైజర్. ఓకే, డివిడెండ్ ఏంటి? x⁵ మైనస్ 4x³ ప్లస్ x² ప్లస్ 3x ప్లస్ 1. దీంట్లో టర్మ్స్ అన్ని వరుసలో ఉన్నాయా లేవా, టర్మ్స్ ఏమన్నా మిస్ అయినాయా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు x⁵ టర్మ్ ఉంది, x⁴ టర్మ్ లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ముందు x⁵ రాసుకొని ఈ x⁴ టర్మ్ లేదు కాబట్టి ప్లస్ 0 x⁴ అంటే x⁴కి కోఎఫిషియంట్ 0గా తీసుకొని ఆ టర్మ్ని మనం యాడ్ చేసుకోవాలి. మిగిలినవన్నీ వరుసలో ఉన్నాయి కాబట్టి మొత్తం ఉన్నట్లు దించేసేద్దాం. ఇప్పుడు ఈ పెద్ద పాలినామియల్ని ఈ చిన్న పాలినామియల్ తోటి డివైడ్ చేసేటప్పుడు టర్మ్స్ ఆఫ్ కోషెంట్ హెడ్డింగ్ పెట్టుకొని మనకి ఫస్ట్ టర్మ్ ఎలా వస్తుంది? ఈ డివిడెండ్ లో ఫస్ట్ టర్మ్ x⁵ బై డివైజర్ లో ఫస్ట్ టర్మ్ x³ x⁵ బై x³ అంటే x 5 టైమ్స్ x 3 టైమ్స్ 3 టైమ్స్ 3 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఇక x² మిగిలింది. ఈ x² అనేది కోషెంట్ లో ఫస్ట్ టర్మ్ కాబట్టి కోషెంట్ ప్లేస్ లో ఫస్ట్ x² అన్నమాట. ఈ x² తోటి ఈ డివైజర్ లో ఉండేటువంటి అన్ని టర్మ్స్ ని మల్టిప్లై చేసుకొని ఈ క్రింది వరుసలో రాసుకోవాలి. x² × x³ x⁵ అండ్ x² × -3x -3x³ క్యూబ్ టర్మ్ కింద క్యూబ్ టర్మ్ లైక్ టర్మ్స్ కిందనే లైక్ టర్మ్స్ రాసుకోవాలి. ఇక్కడ ఏమి రాకపోయినా వదిలేయండి, ఏం పర్వాలేదు. తర్వాత x² 1 సార్ x² స్క్వేర్ టర్మ్ కింద స్క్వేర్ టర్మ్ రాసుకోవాలి. అడ్డంగా గీత గీసేసి మైనస్ చేద్దాం. x⁵ మైనస్ x⁵ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ దిగడానికి ఏమీ లేదు కాబట్టి వదిలేసేయండి. -4x³ ప్లస్ 3x³ అంటే -x³ ఇక్కడ ప్లస్ x² మైనస్ x² ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. నెక్స్ట్ 3x ఇక్కడ ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంకో టర్మ్ కూడా దించుకోవచ్చు. సో +1 కూడా దిగుతుంది. ఇప్పుడు మనకి కోషెంట్ లో సెకండ్ టర్మ్ కావాలి. ఎలా వస్తుంది? ఇప్పుడు ఇదే డివిడెండ్ అనుకుందాం. దీంట్లో ఫస్ట్ టర్మ్ -3x³ బై డివైజర్ లో ఫస్ట్ టర్మ్ x³ -x³ బై x³ అంటే x³ క్యాన్సిల్ అయితే -1 వచ్చింది. ఇది కోషెంట్ లో సెకండ్ టర్మ్, అది -1. సో ఇక్కడ -1 రాసుకుందాం. ఈ -1 తోటి ఈ డివైజర్ లో ఉండే టర్మ్స్ అన్ని కూడా మల్టిప్లై చేయాలి. -1 × x³ -x³ -1 × -3x ప్లస్ 3x -1 × +1 -1. ఈ క్రింది వరుస గుర్తులు మార్చుకోండి. మైనస్ ప్లస్ అయింది, ప్లస్ మైనస్ అయింది, మైనస్ ప్లస్ అయింది. -x³ ప్లస్ x³ క్యాన్సిల్ అయిపోయింది.
ప్లస్ 3x మైనస్ 3x క్యాన్సిల్ అయిపోయింది. +1 అంటే +2. రిమైండర్ +2 వచ్చింది. ఇది 0 కాదు. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. 0 రాలేదు కాబట్టి ఈ డివైజరు ఈ డివిడెండ్ కి ఫ్యాక్టర్ కాదు. సో x³ మైనస్ 3x ప్లస్ 1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ x⁵ మైనస్ 4x³ ప్లస్ x² ప్లస్ 3x ప్లస్ 1. ఈ రకంగా మనం డివిజన్ చేసి రిమైండర్ 0 అవుతుందా అవదా అనేది తెలుసుకొని దాన్ని బట్టి ఫ్యాక్టర్ అవుతుందో కాదో డిసైడ్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియో కనుక మీకు బాగా అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే.